అయిన పవన్ కళ్యాణ్ గాజుముక్కల పదునెంత? గాజుముక్కలతో లెక్కలు మారుతాయా? సినిమా వేదికగా పవన్ చేస్తున్న ప్రచారం ఫలిస్తుందా? లేటెస్ట్గా ఉస్తాద్ బ్లేజ్ అంటూ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ గ్లిమ్స్ కనిపిస్తుంది. కొన్నాళ్ళుగా వరుసగా పొలిటికల్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎలివేట్ చేస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన యాత్ర 2, రాజధాని సినిమాలు డైరెక్ట్గా వెండితెర వేదికగా పొలిటికల్ మీటింగ్స్ను తలపించాయి. వర్మ తీసిన వ్యూహం గురించి చెప్పాల్సిన పనే లేదు. అతను ఏకంగా చంద్రబాబు పవన్ను అటాక్ చేశాడు. ఇక ఇప్పుడు తన వంతు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సడన్గా గ్లిమ్స్తో సర్ప్రైజ్ చేశాడు. మామూలుగా సినిమా గ్లిమ్స్ అంటే అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్లా కాకుండా పొలిటికల్ యాడ్లా కనిపించడం విశేషం. కాకపోతే ఈ యాడ్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ మూవీ తేరీ అనే తమిళ్ మూవీకి రీమేక్. అయినా హరీష్ శంకర్ మార్పులు చాలానే చేసినట్టున్నారు. పైగా పొలిటికల్ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యిందన్నట్టుగా ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ మరో పోలీస్ అయిన పవన్ను నీ స్థాయి ఇది అంటూ టీ గ్లాసును కింద పడేస్తాడు. పగిలిపోయిన గాజు గ్లాసులోని ముక్కలు ఏరుకొని పగిలిన గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ ఆవేశంగా చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కు కిక్కిస్తుందని చెప్పాలి. బట్ ఈ కిక్ ఓట్ల వరకు వెళ్తుందనేదే పెద్ద ప్రశ్న. మొత్తంగా ఇది చూశాక పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ యాడ్ చేశాడంటూ జగన్ టీం నుంచి సెటర్స్ వస్తున్నాయి.